కర్నూలు నగరంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్న టీసీ భరత్ నగరంలోని పలు వార్డులలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహిస్తూ ముందుకు సాగుతున్న కర్నూలు నగరాన్ని సుభిక్షంగా తీర్చిదిద్దే ఒక విజన్ నాయకుడిని ఎందుకు అవ్వాలని అలాంటి నాయకుడే కర్నూలు తెలుగుదేశం పార్టీ టీసీ భరత్ అని మధుగౌడ్ మీడియాతో అన్నారు. డోర్ టు డోర్ కార్యక్రమం టీసీ భరత్ విజయం తప్పనిసరిగా ఉండేలా విశేషంగా వస్తుందని తెలియజేశారు. ఇట్లా పోతాడు. ఇచ్చినది కరెక్ట్ గా అరువులకు వచ్చేలాగా ఎవరు చేయగలుగుతారు అనే నాయకునికి వేయాలమ్మా. ఏమ్మా ఓటేస్తారా? మీకే తల్లి ఒక అవకాశం ఇవ్వండి అమ్మా. తర్వాత జెన్యూన్ గా ప్రాబ్లమ్స్ ఉంటాయి. నేను ఇక్కడే వచ్చినప్పుడే ఒకరిని కలిసిన ఎమోషనల్ గా చెప్పేదానికన్నా ప్రాబ్లమ్స్ ఎవరు ఎట్లా ఏం చేయగలుగుతారు అనేది వివరణ ఇవ్వాలా. ఎప్పుడైనా కానీ జనాలు పబ్లిక్ కూడా అర్థం చేసుకోవాలా. ఎందుకంటే డెమోక్రసీ అనేది కరెక్ట్ అడగాల, క్వశ్చన్ చేయాలా. బట్ పవర్లో లేము మేము. పవర్లో ఉంటే ఏమన్నా సాధించగలుగుతాం, ఏమన్నా చేయగలుగుతాము. జెన్యూన్ గా ఒకసారి అవకాశం ఇచ్చి చూడండి. నేను ఇచ్చే 6 గ్యారంటీల్లో 5 ఏళ్లలో చేస్తానని హామీ ఇస్తున్నా. చేయని పక్షం 2029లో మీరు ఓటు వేయద్దండి, నేను రాజకీయాల నుంచి కూడా తప్పుకుంటానని అంత గట్టి గ్యారంటీ నేను ఇస్తున్నా. సో మీరు అందరు కూడా ఒక అవకాశం నాకు ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. కులము మతం కాదమ్మా చూడాల్సింది, ఎలక్షన్లలో మనిషిని చూడాలా. మనిషి ఎట్లాంటోడు, ఏ రకం మనిషి, కబ్జా చేసేవాడా లేకపోతే డబ్బులు కొట్టేవాడా ఎవడు అని గమనించి అట్లా వాళ్ళకేస్తే న్యాయం జరిగేదానికి అవకాశం ఉంటుంది. మీరు 5 ఏళ్ళు హ్యాపీగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. గుండె మీద చేతులు వేసుకొని హ్యాపీగా పండుకోవచ్చు. అవునా కాదమ్మా? చెప్పేది కరెక్టే కదా? సో మీరు అందరు కూడా ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపియండి. ఎందుకంటే మా దగ్గర లీడర్ వచ్చి విజనరీ లీడర్ చంద్రబాబు గారు. ఎన్నో మీరు చూసిన పక్కన హైదరాబాద్ ఈరోజు ఆ స్థాయికి ఉంది అంటే చంద్రబాబు గారు వేసిన సీడే ఈరోజు అంత గ్రోత్ వచ్చింది. సో అట్లాంటి నాయకుడు మన దాంట్లో ఉన్నారు కాబట్టి మీరు అందరు కూడా ఒకసారి అవకాశం ఇవ్వాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్. ప్రజలకి నమస్కారం అండి. ఇవాళ 46వ వార్డులో టీజీ భరత్ అన్న గారి భరోసా యాత్ర ప్రారంభమైంది. ఒక్కసారి ఈ భరోసా యాత్రని చూడండి. 175 నియోజకవర్గాలలో తనకంటూ ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసుకొని కర్నూలుకు ఏదో చేద్దామనే దృఢమైన సంకల్పంతో ఇవాళ భరోసా యాత్రతో భరతన్న బయలుదేరారు. ఈ కర్నూలులో భరతన్న విజయం లేక టీజీ ఫ్యామిలీ విజయం లేక 10 సంవత్సరాలు గొడ్డుపోయింది కర్నూలు. అభివృద్ధి అనేది ఏ మూలాన లేకోకున్నట్లా ఏ మూల చూసినా దోమలు, ఈ శానిటేషన్ ప్రాబ్లమ్స్, తర్వాత పబ్లిక్కి న్యూసెన్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా కర్నూలు అభివృద్ధి చెందిందనేది ఏ మూల కూడా లేదు. సో ఒక్కసారి భరతన్న యాత్ర ఒకసారి చూడండి. ఆయన అడుగుల్లో భవిత కనపడుతుంది, ఆయన మాటల్లో భరోసా కనపడుతుంది, ఆయన చూపుల్లో విజన్ కనపడుతుంది. కర్నూలుకి ఆరు భద్రతలు తీసుకొచ్చి 6 తన ముఖ్యమైన అంశాలని తన మేనిఫెస్టోలో పెట్టుకొని రేపు పొద్దున స్త్రీలకు భద్రత అనుకోండి, ఇండస్ట్రీస్ ఉద్యోగాలు అనుకోండి, స్మార్ట్ సిటీ అనుకోండి, ఇంకా 3 అంశాలు పెట్టేసేసి 175 ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా పార్టీ ఇచ్చే మేనిఫెస్టో ముందుకెళ్తారు. కానీ 175 నియోజకవర్గాలలో ఏకైక ఎమ్మెల్యే తనకంటూ ఒక మేనిఫెస్టో పెట్టుకొని ముందుకెళ్తున్న ఏకైక ఎమ్మెల్యే. ఇలాంటి నాయకుడిని కర్నూలు ప్రజలకు విన్నవించుకునేది ఏంటంటే మేల్కోండి. ఇలాంటి విజన్ ఉన్న లీడర్ని మీరు ఎంచుకోవాలా. రేపొద్దున మన పిల్లలు బాగుపడాలన్నా, వాళ్ళకి ఉద్యోగాలు రావాలన్నా ఇలాంటి విజన్ ఉన్న నాయకుడినే మనం ఎంచుకోవాలా. ఇవాళ కర్నూలులో ఓటర్లు 20 నుంచి 40-45 ఏళ్ళు ఉన్న వాళ్ళే దగ్గర 59% ఉన్నారు. వీళ్ళంతా భవిష్యత్తు డిపెండ్ కావాలంటే సరైన నాయకత్వం కావాలా. సరైన నాయకత్వం కావాలంటే మీకు ఇచ్చిన ఒకటే ఒక ఆయుధం ఏదైనా ఉందంటే, రాజ్యాంగం ఇచ్చిన ఆయుధం ఏదైనా ఉందంటే అది మీ ఓటు.
మీ ఓటు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మీ ఓటుని సరిగా వినియోగించుకొని సరైన నాయకుడు ఎంచుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. మీ భవిష్యత్తు కోసం ఇవాళ మీకు భరోసా ఇవ్వడానికి ఇవాళ భరతన్న బయలుదేరారు. దయచేసి కర్నూలు ప్రజలు అర్థం చేసుకుంటారని, భారీ మెజార్టీతో భరతన్నను గెలిపిస్తారని ఆశిస్తున్నానండి. నమస్కారం. నా పేరు మధుబాబు నాయుడు, 46వ వార్డు. ప్రజలకి నమస్కారం అండి. ఇవాళ 46వ వార్డులో టీజీ భరతన్న గారి భరోసా యాత్ర ప్రారంభమైంది. ఒక్కసారి ఈ భరోసా యాత్రని చూడండి. 175 నియోజకవర్గాలలో తనకంటూ ఒక మేనిఫెస్టో క్రియేట్ చేసుకొని కర్నూలుకు ఏదో చేద్దామనే దృఢమైన సంకల్పంతో ఇవాళ భరోసా యాత్రతో భరతన్న బయలుదేరారు. ఈ కర్నూలులో భరతన్న విజయం లేక టీజీ ఫ్యామిలీ విజయం లేక 10 సంవత్సరాలు గొడ్డుపోయింది కర్నూలు. అభివృద్ధి అనేది ఏ మూలాన లేకోకున్నట్ల ఏ మూల చూసినా దోమలు, ఈ శానిటేషన్ ప్రాబ్లమ్స్, తర్వాత పబ్లిక్కి న్యూసెన్స్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా కర్నూలు అభివృద్ధి చెందిందనేది ఏ మూల కూడా లేదు. సో ఒక్కసారి భరతన్న యాత్ర ఒకసారి చూడండి. ఆయన అడుగుల్లో భవిత కనపడుతుంది, ఆయన మాటల్లో భరోసా కనపడుతుంది, ఆయన చూపుల్లో విజన్ కనపడుతుంది. కర్నూలుకి ఆరు భద్రతను తీసుకొచ్చి 6 తన ముఖ్యమైన అంశాలని తన మేనిఫెస్టోలో పెట్టుకొని రేపు పొద్దున స్త్రీలకు భద్రత అనుకోండి, ఇండస్ట్రీస్ ఉద్యోగాలు అనుకోండి, స్మార్ట్ సిటీ అనుకోండి, ఇంకా 3 అంశాలు పెట్టేసేసి 175 ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా పార్టీ ఇచ్చే మేనిఫెస్టో ముందుకెళ్తారు. కానీ 175 నియోజకవర్గాలలో ఏకైక ఎమ్మెల్యే తనకంటూ ఒక మేనిఫెస్టో పెట్టుకొని ముందుకెళ్తున్న ఏకైక ఎమ్మెల్యే. ఇలాంటి నాయకుడిని కర్నూలు ప్రజలకు విన్నవించుకునేది ఏంటంటే, మేల్కోండి. ఇలాంటి విజన్ ఉన్న లీడర్ని మీరు ఎంచుకోవాలా. రేపొద్దున మన పిల్లలు బాగుపడాలన్నా, వాళ్ళకి ఉద్యోగాలు రావాలన్నా ఇలాంటి విజన్ ఉన్న నాయకుడినే మనం ఎంచుకోవాలా. ఇవాళ కర్నూలులో ఓటర్లు 20 నుంచి 45 ఏళ్ళు ఉన్న వాళ్ళే దగ్గర 59% ఉన్నారు. వీళ్ళంతా భవిష్యత్తు డిపెండ్ కావాలంటే సరైన నాయకత్వం కావాలా. సరైన నాయకత్వం కావాలంటే మీకు ఇచ్చిన ఒకటే ఒక ఆయుధం ఏదైనా ఉందంటే, రాజ్యాంగం ఇచ్చిన ఆయుధం ఏదైనా ఉందంటే అది మీ ఓటు. మీ ఓటు 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చే మీ ఓటుని సరిగా వినియోగించుకొని సరైన నాయకుడు ఎంచుకుంటే మీ భవిష్యత్తు బాగుంటుంది. మీ భవిష్యత్తు కోసం ఇవాళ మీకు భరోసా ఇవ్వడానికి ఇవాళ భరతన్న బయలుదేరారు. దయచేసి కర్నూలు ప్రజలు అర్థం చేసుకుంటారని, భారీ మెజార్టీతో భరతన్నను గెలిపిస్తారని ఆశిస్తున్నానండి.